సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి కదా అని కూడా సూచించింది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తామని జస్టిస్ ఎం బేలా త్రివేది అనడంతో కేటీఆర్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు రేపు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, ముఖ్యమంత్రి కేటీఆర్ కు దారులన్నీ మూసుకుపోయాయి. సుప్రీంకోర్టులో కూడా గట్టి దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు విచారణ దశలోనే, ఈ దశలో ప్రాథమిక దశలో ఉంది కాబట్టి విచారణలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. రెండవది, ఇప్పుడు విచారణ ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇప్పుడు మేము క్వాష్ చేయడానికి ఎటువంటి గ్రౌండ్స్ లేదనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల పైన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అటు డిస్మిస్ చేస్తున్నామని చెప్పే క్రమంలోనే తాము విత్డ్రా చేసుకుంటున్నట్లు కేటీఆర్ లాయర్ చెప్పారు. ఇక అన్ని దారులు మోసుకుపోయాయి కాబట్టి రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సిందే. మరోసారి ఏసీబీ విచారణకు పిలిస్తే గనక ఖచ్చితంగా ఏసీబీ ముందుకు కేటీఆర్ మళ్ళీ వెళ్లాల్సిందే. మరి అప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ప్రశ్నించేటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. అందులో నిధుల దుర్వినియోగం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆ 54,80,00,000 రూపాయలు విదేశీ సంస్థకు బదిలీ జరిగింది. కాబట్టి దాంట్లో ఆర్థిక శాఖ అనుమతి లేదు. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ అనుమతి లేదు. కేబినెట్ అప్రూవల్ జరగలేదు. కేటీఆర్ ఆదేశాల మేరకే అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గాని, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి గాని, వీళ్ళిద్దరూ ఎఫ్ఈఓకు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు నిధులు బదిలీ చేశారు. కాబట్టి దీంట్లో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి. విచారణ జరగాల్సిందే. విచారణలో ఏం తేలుతాయి అనేటువంటిది చూడాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ నిందితుడి జాబితాలో ఉన్న పేరును తొలగించలేమనేటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పింది. అదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి విచారణే తర్వాయి. విచారణలో ఏం జరుగుతుంది, విచారణలో ఏ ఏ అంశాలు వెలుగు చూస్తాయి, ఏ వ్యక్తులు బయటకు వస్తారు, ఇందులో ఏ ఏ సంస్థలు కూడా ఇంకా విచారణలో బయటికి వస్తాయనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరి ఏసీబీ ఒకసారి విచారించింది. విచారణకు వెళ్లిన కేటీఆర్ అన్ని విషయాలు తాను చెప్పాను, పదే పదే ప్రశ్నించిన ప్రశ్నల్ని పదే పదే అడిగారని ఆయన బయటికి వచ్చి మీడియాతో చెప్పారు. కాబట్టి మరి రేపు చాలా కీలకమైన రోజు. రేపు ఈడీ ముందుకు కేటీఆర్ వెళ్ళాలి. ఈడీ ముందు ఏం చెప్తారు, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి. మరి ఏసీబీ అయితే పదే పదే ప్రశ్నించారు అని చెప్పారు. మరి రేపు ఈడీ ముందు విచారణకు హాజరైన తర్వాత బయటికి వచ్చి అదే కామెంట్ చేస్తారా, మరి ఈడీ మరి ఇంకా ఏ రకమైనటువంటి ప్రశ్నలు వేస్తుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. సౌజన్య, విచారణ ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఆ హైకోర్టు ఉత్తర్వులపైన మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. అట్లనే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా అని కూడా సూచించింది సుప్రీంకోర్టు. సో ఇన్ దట్ వే లైక్ ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమై ఉంటాయి, ఏమున్నాయి, వాటిలో ఆ స్పెషల్ మెన్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సో ఫర్దర్ మెన్షన్స్ ఎలా ఉండబోతున్నాయి కేటీఆర్ తరపు లాయర్ నుంచి? ప్రత్యామ్నాయ మార్గాలంటే క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు దాంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. మరి మీరు విత్డ్రా చేసుకుంటారా లేకుంటే నేను డిస్మిస్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. డిస్మిస్ యాజ్ విత్డ్రాన్ ఈ పదమే రేపు సుప్రీంకోర్టు తీర్పులో వచ్చేటువంటి పదం. డిస్మిస్ చేసేటువంటి క్రమంలోనే పిటిషనర్ విత్డ్రా చేసుకున్నాడు. అంటే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలో ఏదైనా భిన్నంగా కనిపిస్తే కనుక మళ్ళీ హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా న్యాయస్థానాలను మరోసారి ఆశ్రయించేటువంటి అవకాశం కేటీఆర్ కు ఖచ్చితంగా ఉంటుంది. అదే విషయాన్ని గతంలో క్వాష్ పిటిషన్ తీర్పు వెల్లడించేటువంటి సమయంలో కూడా హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఏ రకమైనటువంటి అంశాలు కావాలని వచ్చినా నేరుగా హైకోర్టును ఆశ్రయించాలని చెప్పింది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం న్యాయస్థానాలను ఆశ్రయించడం. మరి రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఈడీ విచారణలో వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు, ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు విదేశీ సంస్థకు బదిలీ అయింది. అది కూడా మరి ఆ
దేశానికి సంబంధించిన కరెన్సీ రూపంలో బదిలీ అయింది. దీనికి ఆర్బీఐ నిబంధనలను పూర్తిగా తుంగలోకి తొక్కేశారు. అప్పటికప్పుడు ఆ హెచ్ఎండిఏ సంస్థను ఇందులో పార్టీగా చేర్చారు. అంతకుముందు అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏని పార్టీయే లేదు. అప్పుడున్నటువంటి ఆర్గనైజర్ ఎవరైతే గ్రీన్ కో కంపెనీ ఉందో అది తప్పుకుంది. అందులో ఆ స్థానంలో మరో సంస్థను యాడ్ చేయాల్సి ఉన్న క్రమంలోని నిబంధనలను పూర్తిగా తుంగలోకి తొక్కేశారు. అగ్రిమెంట్ ను పూర్తిగా వైలేట్ చేశారు. అగ్రిమెంట్ ముందే 54,80,00,000 రూపాయలను ఎఫ్ఈఓకు చెల్లించారు. ఇవన్నీ కూడా పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకం. డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ అప్రస్తుతం. డబ్బు చెల్లించేటువంటి క్రమంలో జరిగినటువంటి అక్రమాలే ఇప్పుడు చాలా కీలకం. కాబట్టి ఏసీబీ కూడా దీన్ని చాలా కీలకంగా భావిస్తుంది. ఇది హై ప్రొఫైల్ కేసు. ఇందులో మాజీ మంత్రి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీఆర్, అలాగే ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. కాబట్టి ఇది హై ప్రొఫైల్ కేసు. ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏం జరుగుతుంది అనేటువంటిదే చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు దారి కూడా మూసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ గాని ఈడీ ముందు గాని కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిందే. హాజరైన తర్వాత వాళ్ళు సంధించేటువంటి ప్రశ్నలకు కేటీఆర్ ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిందే. వాళ్ళు చూపించేటువంటి ఆధారాలకు ఇతడు కేటీఆర్ చెప్పేటువంటి సమాధానాలకు పొంతన లేకపోతే గనక, రెండింటి మధ్య భిన్నాభిప్రాయం ఉంటే గనక ఖచ్చితంగా ఆ సంస్థలు ఈడీ గాని ఏసీబీ గాని తదుపరి తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూడాల్సి ఉంది. సౌజన్య. రైట్ శర్మ, థ్యాంక్